హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి టాక్స్. ఈరోజు నేను మీకు వీడియోలో చూపించబోయే రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్ పూరీ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కాక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపప్పు తీసుకోవాలి. కొద్దిగా ఆవాలు తీసుకోవాలి. ఈ రెండింటిని 1 మినిట్ వరకు వేగనివ్వాలండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర తీసుకొని 1 మినిట్ వరకు ఆయిల్లో ఫ్రై కానివ్వాలండి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 4 లేదా 5 పచ్చిమిర్చీలను కట్ చేసుకున్న పచ్చిమిర్చీలను ఆయిల్లో వేసుకోవాలండి. వీటిని ఒక 2 మినిట్స్ వరకు వేగనివ్వాలండి. పచ్చిమిర్చి వేగాక 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసుకొని 2 మినిట్స్ వరకు బ్రౌన్ ఎల్లో కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగాక 4 లేదా 5 రెబ్బల కరివేపాకును యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపును యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగా అల్లం తీసుకోవాలండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కడిగిపెట్టుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల కర్రీ అనేది మాడిపోకుండా ఉంటుందండి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పోపులోకి యాడ్ చేసుకుంటున్నానండి. గ్రేవీ అనేది నేను లూజ్గా కాకుండా మరియు చిక్కగా కాకుండా చేసుకుంటున్నానండి. లూజ్గా కావాలనుకునేవారు వాటర్ ఎక్కువ పోసుకోవాలి, వద్దు అనుకునేవారు తక్కువ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని మరిగించాలండి. ఈ వాటర్ మరిగేలోపు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండిని వాటర్లో కలిపెట్టుకున్నానండి. వాటర్లో కలిపెట్టుకోకుండా డైరెక్ట్ రెసిపీలో యాడ్ చేస్తే ఉండలుగా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని రెసిపీలో యాడ్ చేశానండి. యాడ్ చేసి 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. కుకింగ్ అనేది త్వరగా అయిపోతుందండి ఇది. ఇప్పుడు ఇక్కడ కొద్దిగా నాకు పసుపు తక్కువ అనిపిస్తుందని కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా వేసినట్టుగా 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేయండి. యాడ్ చేసి కలిపితే అంతే అండి, మన టేస్టీ ఇన్స్టంట్ పూరీ కర్రీ 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టెక్స్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మీలో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thanks for watching all of you.